హాయ్! టుడే టాపిక్ వచ్చి డూప్లెక్స్ స్టడీ. డూప్లెక్స్ స్టడీలో మెయిన్‌గా 3 కాంపోనెంట్స్ చూస్తాము. ఒకటి గ్రే స్కేల్, కలర్ డాప్లర్ అండ్ స్పెక్ట్రల్ అనాలిసిస్. ఈ 3 ఉన్నాయి అంటే అది డూప్లెక్స్ స్టడీ కింద కన్ఫర్మ్ చేస్తాం. మెయిన్‌గా గ్రే స్కేల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆహ్, ఆర్గాన్ లేదా బ్లడ్ వెసెల్ యొక్క అనాటమీ చూడటానికి. ఇప్పుడు బ్లడ్ వెసెల్ అంటే అది ఏదైనా బ్లాకేజ్ ఉందా? నారోగా ఉందా? ఇంకేదన్నా దాంట్లో ప్రాబ్లమ్ ఉందా చూడటానికి గ్రే స్కేల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ కలర్ డాప్లర్ అంటే ఇది బ్లడ్ ఫ్లో యొక్క డైరెక్షన్‌ని చూడడానికి కలర్ డాప్లర్ స్టడీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ స్పెక్ట్రల్ డాప్లర్ అంటే ఇది దేనికి యూజ్ చేస్తామంటే బ్లడ్ యొక్క వెలాసిటీ చూడటానికి స్పెక్ట్రల్ డాప్లర్ అనేది యూజ్ చేస్తాము. సో, మీరు మీకిచ్చిన రిపోర్ట్‌లో ఒక ఆర్గాన్ లేదా వెసిల్ యొక్క స్ట్రక్చర్ అనాటమీ మెన్షన్ చేశారా చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్లో గురించి మాట్లాడాడా అని చూడాలి. అవి 2 మాట్లాడుంటే అది డూప్లెక్స్ స్టడీ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బజ్ వర్డ్స్ చెప్తాను నేను మీకు డూప్లెక్స్ స్టడీలో బజ్ వర్డ్స్. ఎందుకంటే అందరు డాక్టర్స్ సేమ్‌గా రిపోర్ట్స్ రాయరు. సో, ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క కీవర్డ్ అనేది యూజ్ చేస్తారు. సో, మీరు ఆ కీవర్డ్స్ ఏంటివని తెలుసుకుంటే మీకు ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. అందుకనే నేను కీవర్డ్స్ బజ్ వర్డ్స్ అంటారు. ఆ బజ్ వర్డ్స్ ఏంటివనేది చెప్తాను. ఫస్ట్ ఎలిమెంట్‌కొచ్చి దానికి ఎటువంటి బజ్ వర్డ్ లేదు. బీ మోడ్ లేదా గ్రే స్కేల్ అనే చెప్తారు. సెకండ్ దానికి మాత్రం ఉన్నాయి కీవర్డ్స్. నేనవి చెప్తాను. ఫస్ట్‌దొచ్చి కలర్ డాప్లర్, స్పెక్ట్రల్ డాప్లర్, ఫ్లో వెలాసిటీ, పీక్ సిస్టోలిక్ వెలాసిటీ, ఎండ్ డయాస్టోలిక్ వెలాసిటీ, వేవ్ ఫార్మ్ అనాలిసిస్, ట్రైఫేసిక్ ఆర్ బైఫేసిక్ ఆర్ మోనోఫేసిక్ ఫ్లో. ఇలా కానీ మెన్షన్ చేసి ఉంటే అది సెకండ్ ఎలిమెంట్ పెర్ఫార్మ్ చేశారు అని. సో, మీకు ఫస్ట్ ఎలిమెంట్ బోత్ అనాటమీ ఇప్పుడు మీరు ఒక ఆర్గాన్ కానీ, వెసెల్ కానీ తీసుకుంటే దాంట్లో అనాటమీ పెర్ఫార్మ్ చేసుండి, నెక్స్ట్ బ్లడ్ ఫ్లో పెర్ఫార్మ్ చేసి ఉంటే, దాన్ని డూప్లెక్స్ స్టడీగా మనం తీసుకొని కోడింగ్‌లో కోడ్ చేస్తామనమాట. ఇప్పుడు మీకు రిపోర్ట్‌లో ఓన్లీ ఫస్ట్ ఎలిమెంటే ఉన్నింది. సెకండ్ ఎలిమెంట్ లేదు. అప్పుడు మీరు కోడ్ చేయకూడదు. లేదా సెకండ్ ఎలిమెంట్ ఒక్కటే ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ లేదు. అప్పుడు కూడా మీరు కోడ్ చేయకూడదు. ఎప్పుడైతే 2 ఎలిమెంట్స్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయో, అప్పుడే మనం దాన్ని డూప్లెక్స్ స్టడీగా కన్ఫర్మ్ చేస్తాం. ఇలాంటి టిప్స్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. హజిల్ విత్ ప్రతిభ. థాంక్ యూ.